హలో అండి, పాతకాలం స్టైల్ దిబ్బరొట్టె టమాటా చట్నీ. ఈ వర్షాకాలంలో ఉదయం అయినా సాయంత్రం అయినా దోసపిండి ఉంటే చాలండి, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే దిబ్బరొట్టె సింపుల్ స్టైల్ టమాటా చట్నీ. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో అయితే చూసేద్దాం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మనం పాతకాలం నాటి దిబ్బరొట్టె రెసిపీ చూపించబోతున్నాను. ఏం లేదండి, దోసపిండి ఉంటే చాలు దీనికి. దాంట్లో కావాల్సిన చట్నీ మాత్రం చాలా రకాల చట్నీలు ఉన్నాయి, అవన్నీ నేను చూపిస్తాను. ఇప్పుడైతే చాలా సింపుల్, దోశల్లోకి దిబ్బరొట్టెల్లోకి లేదా పునుగుల్లోకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక టమాటో చట్నీ చూపించబోతున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటది. ఒకసారి ఈ చట్నీకి ఏమేం కావాలో చూసేయండి. చట్నీకి టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఒక 10 రెబ్బలు, సరిపడా సాల్ట్. మనం చట్నీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుందామండి. మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదా అలాగైనా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు స్టవ్ వెలిగించుకుందాం. ఇవి ఏగటానికి కొంచెం ఆయిల్. ఇవన్నీ టమోటాలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గాలి. సింపుల్ అండి, చాలా సింపుల్. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, ఏమి ఎక్స్ట్రాలు ఏమి అవసరం లేదండి. చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దోశల్లోకి అలాగే పునుగుల్లోకి ఇలా దిబ్బరొట్టెల్లోకి అంటే ఉత్తప్పం లాంటి వాటిల్లోకి చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్. చూసారు కదండి, ఇలా మగ్గుతూ ఉంటే మనం మూత పెట్టుకోవాలి. వేగుతూ ఉంటుంది. చెప్పాం కదండి, పాతకాలం నాటి దిబ్బరొట్టెలని. దిబ్బరొట్టెలకి ఏం లేదండి, దోసపిండి, బియ్యము, మినపప్పు. 1 గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసు బియ్యం పోసుకోవాలి. కాస్త మెంతులు, వీలైతే పచ్చెనపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోయింది. దోశ బ్యాటర్ రెడీ అయింది కదా. మనం అదే దోశలో వచ్చేలాగా లూజ్గా కలుపుకోవాలి. అదే దిబ్బరొట్టెలకైతే కొంచెం మందంగా ఉండాలి, అంతే తిక్కుగా ఉండాలి. ఇందులో మనం సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఊతప్పం అంటే దిబ్బరొట్టె, దాంట్లో కావాల్సిన ఐటమ్స్: 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు. ఇవన్నీ ఇందులో కావాల్సిన, ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ పిండిలో. మనం పల్చగా కాకుండా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మనం కొంచెం మందంగా దిబ్బరొట్టెలాగా పోసుకుంటే దాంట్లో చట్నీ కాంబినేషన్ కారపొడి అయినా చట్నీ అయినా ఉంటే చాలా చాలా బాగుంటుంది. నేను చేస్తున్న టమాటా చట్నీ అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకోవాలి అంతా. ఇప్పుడు వచ్చేసి పిండి సిద్ధం చేసుకున్నాం కదా, కడాయి పెట్టుకుందాం. మన చట్నీ కావాల్సిన పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి వేడెక్కింది. దీంట్లో అయితే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. చూడండి, అంతే. ఇప్పుడు మనం సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఏం కలపాల్సిన అవసరం లేదు, ఇలాగే. మనం దీన్ని ఇలా కొంచెం క్లోజ్ చేసుకున్నాం. క్లోజ్ చేసుకోపోయినా ఏం కాదు, కొంచెం క్లోజ్ చేసుకున్నాం, త్వరగా అదంతా మగ్గిద్ది.
మనం చట్నీకి కావాల్సిన టమాటాలు వేస్తామండి. టమాటాలు అయితే చాలా మగ్గిపోయినాయి. ఇందులో వచ్చేసి చిన్నులపాయలు, కొంచెం టేస్ట్ సరిపడా చింతపండు, ఇవైతే మగ్గిపోయినాయండి. చట్నీకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మగ్గిపోయినాయి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవటం, ఇందులో వేరే ఏం అవసరం లేదు. అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం చల్లారాలి. చూసారు కదండి, చిన్నగా మనం ఒకవైపు కాలింది కదా, రెండో వైపు ఇలా టర్న్ చేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టేసుకుంటే మనకు బాగా పర్ఫెక్ట్గా దిబ్బరొట్టె రెడీ అయిపోయింది. చూసారు కదండి, మనకి దిబ్బరొట్టె రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి. మీరు ఏం తిప్పాల్సిన అవసరం లేదండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదండి ఆయిల్ ఎలా ఉందో. ఇలా ఫ్రై అయితేనే మనకి దిబ్బరొట్టె అనేది చాలా టేస్టీగా ఉండిద్ది, కరకరలాడుతూ బాగుండిద్దండి. చాలా కొంచెం క్లోజ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిద్ది అనమాట. అంతే. చూస్తున్నారా, ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, పూర్తిగా హైలో పెట్టుకోవద్దు. ఎందుకంటే నిదానంగా కాలిందే బాగా రుచిగా ఉంటుంది. ఇంకా చూసారు కదండి, మనం ఇందాక సిద్ధం చేయించి పెట్టుకున్నాం కదా, ఈ టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నిటిని మగ్గించి పెట్టుకున్నాం కదా, వాడుకొని అవి మిక్సీ జార్లో చేసుకుంటున్నాను. చూడండి, వేరే ఏం అవసరం లేదు. ఇక కొంచెం చల్లారినవి ఇవి. దీంట్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అంతే. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వస్తానండి. ఇది రెండోది కూడా కాలిపోయింది బాగా. ఇలా రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా నిదానంగా కాల్చుకున్నాను. పర్ఫెక్ట్గా కాలింది, కుక్ అయింది మనకి. చూడండి ఒకసారి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదండి, దిబ్బరొట్టె ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, టమోటాలను పచ్చిమిరపకాయలను వాడ్చి పెట్టుకున్నాం కదా, అది నేను గ్రైండ్ చేశానండి. చూడండి, చట్నీ, టమోటా చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ దోశల్లోకి, దిబ్బరొట్టెల్లోకి లేదా పులిబంగరాల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారు కదండి, టమోటా చట్నీ, దిబ్బరొట్టెలు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగవేణి తెలుగు వీడియోస్. పాతకాలం స్టైల్ అండి దిబ్బరొట్టెలు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓన్లీ దోశ పిండి కొంచెం గట్టిగా ఉంటే చాలు. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని దిబ్బరొట్టెలు లాగేసుకొని టమోటా చట్నీ చేసేసుకోవటమేను. ఈ చట్నీ దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. అలాగే పునుగుల్లోకి, దిబ్బరొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, దిబ్బరొట్టెలు మనం పట్టుకుంటే తునిగిపోయేలా ఉంటాయి. మనం వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ, కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. ఇలాగా చట్నీలో ఇలా అద్దుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.